చచ్చి బతకడంలో ఉన్న సుఖమే వేరు. జగనన్న నేదే జగన్నకు ఫుల్ ఫ్యాన్ నా, పక్క వైసీపీ మాది. మరి ఇంతవరకు అతి లేదు మరి వద్దులేనా, మనకు అపోజిషన్ పార్టీ గురించి మనం ఏం మాట్లాడకూడదు. ఏం మాట్లాడినా 2029 వెయిటింగ్ జగన్ కోసం వస్తారంటారా? జగన్ ఖచ్చితంగా వస్తాడన్నా. ఈసారి ఏదో కొంచెం అది ఇది కొన్ని లోటుపాట్లు జరిగినాయి. నెక్స్ట్ జరగకుండా ఫుల్ జాగ్రత్తలో అంతా ఎస్టిమేషన్ వేసుకొని ఏరుతా ఉన్నాడు. జగన్ 2.0 గురించి ఏం చెప్తారు? జగన్ 2.0 మామూలుగా ఉండదు, అంతా దాని మీద కసరత్తు జరుగుతూ ఉంది. ఇంకా ఊహించని కూడా భయంకరంగా ఉంటుంది. వల్లభనేని వంశీపై కేసులు పెడుతున్నారు, నెక్స్ట్ కొడాలి అని అంటున్నారు, ఆర్కే రోజా కూడా అంటున్నారు. మరి మీరు ఏమంటారు? మనకు తెలియదు అన్న వాళ్ళ గురించి, మనకు జగన్ అన్న గురించే తెలుసు, ఇతర వాళ్ళ గురించి. లాస్ట్ టైం కార్యకర్తలను పట్టించుకోలేదు, ఈసారి గట్టిగా పట్టించుకుంటా వాళ్ళని అండా అని చెప్పేసి మాట. కరెక్ట్ అన్న. ఇప్పుడు జగన్ అన్న పార్టీ ఎంతో ఊహించుకొని చాలా కష్టపడి పాదయాత్ర చేసి ఎంత కష్టపడి చేసుకున్నాడు అంటే అంత కష్టపడి చేసుకున్నాడు. దాంట్లో నేను మాది ఆళ్ళగడ్డ అన్న, రాయలసీమ ఏపీ. మా ఊరి చాగలమరి ఎంట్రన్స్ నుంచి మా నియోజకవర్గం హద్దు ఏదో ఉంది, పేరు గుర్తులేదబ్బా, ఆ ఊరి వరకు 4 రోజులు తిరిగాను నేను. ప్రజా సంకల్ప యాత్ర 4 రోజులు. నా ప్రొఫెషన్ వచ్చేసి మోటార్ మెకానిక్, బోర్లు బిగిస్తూ ఉంటాను నేను. 4 రోజులు పని బంద్ చేసి జగనన్న వెనకమ్మడి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి నాని అంటారు, ఆ జై గంగుల జై జగన్ అనుకుంటే ఫుల్ తిరిగాను 4 రోజులు. అంత కష్టపడి తెచ్చుకునే పార్టీ, అంత కష్టపడి తెచ్చుకునే పార్టీలో కొంచెం అక్కడక్కడ సరిగా లేక చాలా చెప్పకూడదులన్నా, చాలా గబ్బు జరిగింది. ఖచ్చితంగా అర్థమై ఉంటుందన్న, అర్థం కావాలా, తెలుసుకోవాలా. ఇప్పుడు జగన్ అన్న ఏముందంటే ప్రతి ఒక్కరికి ఊరికే ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పి నేరుగా ప్రజల్లోకే వేసినాడు, కానీ అక్కడక్కడ ఏం జరిగేది కొంచెం అబ్జర్వ్ చేసినాడు లేదో అనేది నాకు చిన్న డౌట్. ఎందుకంటే ఆయన ఒక్కడు మంచోడైతే సరిపోదన్నా. ఇప్పుడు జగన్ అన్న మంచోడు ఒక్కడైతే సరిపోదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు బాగుండాలా, పల్లెల్లో ఈ లీడర్లు బాగుండాలి, అందరినీ సరి చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలు చెప్పుకోవాలా, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, లీడర్లు ఏమైనా సరిగా ఉండారా లేదా, ప్రజలను సరిగా చూసుకుంటారా లేదా, ఏమైనా ఇబ్బందులు పెడతారా, వాలంటీర్లు పెట్టినాడు, వాలంటీర్లు సక్రమంగా చేస్తున్నారా లేదా, అవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలా. అక్కడక్కడ వాళ్ళకు నచ్చినట్టు విపరీతంగా అది ఇది కొన్ని లోటుపాట్లు చేసినారు. లీడర్లు కావచ్చు, అక్కడక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, కొంచెం సరిగా లేరు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూసుకోవాలన్నా. అన్న జగనన్న నేదే జగన్నకు ఫుల్ ఫ్యాన్ నా, పక్క వైసీపీ మాది. జగనన్న విషయంలో ఆ విషయం మరి ఆయన అర్థం చేసుకున్నాడు లేదా కానీ నాకైతే ఒకటి నచ్చలే. అది మందు రేట్లు పెంచడం అవి కొన్ని అవి ఎలా చేసి దెబ్బతిన్నాడేమో అనుకుంటా నేను. మందు రేట్లు విపరీతంగా డబల్ చేయడము దాన్ని. మళ్ళీ ఇది ఎఫెక్ట్ కొట్టిందని చాలా మంది అంటూ ఉంటారు. రైతుల పాస్బుక్లు అవి ఏదో పేర్లు పెట్టుకోవడం, ఆయన ఫోటో వేసుకోవడం, అది మార్చడం. ఇప్పుడు గవర్నమెంట్ పట్టా పాస్బుక్ అంటే అది చూసేదానికి కూడా భయం వేస్తుంది, అంత భయంకరంగా ఉంటుంది. అంటే మంచిగా ఈయన ఏదో కొంచెం పాస్బుక్ సరిగా లేకపోవడం, ఏదో భూములు లేకుండా అని చెప్పి స్ప్రెడ్ చేసినారు, ఆయన గురించి తప్పుగా స్ప్రెడ్ చేసినారు. అంటే ఆయన ఏం చెప్పాలనుకున్నాడో ఏం చేయాలనుకున్నాడో వీళ్ళకి అర్థం కాక ఏదో భూములు లాక్కుంటాడు అది ఇది అని చెప్పి సుమారు స్ప్రెడ్ చేసేసరికి ఇవల్లగా ఏమైనా కొట్టినాయా అనుకుంటున్నాను. వాలంటీర్ పరిస్థితి వస్తే 10,000 ఇచ్చి ఉంచుతామని చెప్పేసి అన్నారు, జాబ్లే దిగేశారు. యాడుంటారన్నా. ఇప్పుడు జగన్ అన్న అధికారం వచ్చినాక వాలంటీర్లను పెట్టుకున్నాడు, టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక అదే వాలంటీర్లను ఎట్టగొని సాగించాడు. 10,000 ఇస్తామని చెప్పారు. ఎవరు వాళ్ళనే పెట్టా తొక్క పెడతారు. వాళ్ళ టీడీపీ వాళ్ళు కూడా వాలంటీర్లను పెడతామన్నారు. మరి ఇంతవరకు అతి లేదు మరి వద్దులేనా, మనకు అపోజిషన్ పార్టీ గురించి మనం ఏం మాట్లాడకూడదు. ఏం మాట్లాడుకుంటే బాగుండదులే, బాగాలేదులే. జగన్ అన్న గురించి చెప్పు. జగన్ 2.0 గురించి జగన్ 2.0 అంటే రోబో 2 సినిమా వచ్చిందా? రోబో 2 ఎట్లున్నాడు? రోబో చచ్చి బతకడంలో ఉన్న సుఖమే వేరు అనేలా ఆ రకంగా ఉంటుంది, కథ వేరుంటుంది. ఓకేనా? ముందు రావాల్సింది.